నమ్మి బాప్తిస్మము పొందిన వారందరూ హనోకులు ఎందుకు కాలేకపోతున్నారు అనేది ఒక కీలక ప్రశ్న. ఏ దేవుడైతే అబ్రహాముకు ప్రత్యక్షమైనాడో, ఏ దేవుడు నోవహుతో మాట్లాడి జలప్రళయ సమయంలో సంరక్షించినాడో, ఏ దేవుడు హనోకుకు తనతో నడిచే మహద్భాగ్యము కల్పించాడో, ఆ దేవుడే శరీరధారిగా భూమి మీద నడిచాడు, వచ్చాడు, మరణించాడు, మళ్ళీ లేచాడు, మన రక్షకుడైనాడు. ఆనాడు హనోకుతో నడిచిన ఆ దేవుణ్ణే మనం ఇవాళ యేసు అని పిలుచుకుంటూ ఆరాధిస్తున్నాం. అబ్రహాము ఇంటికి వచ్చి ఆతిథ్యము స్వీకరించి అబ్రహాము సారాలను ధన్యులను చేసిన ఆ మహాదేవుణ్ణి ఇవాళ మనం మరియ కుమారుడుగా, నజరేయుడుగా ఆరాధిస్తున్నాం. ఆ దేవుణ్ణే కదా, కొత్త దేవుడేం కాదు, మార్పు చెందని దేవుడు. మరి హనోకు ఆయనతో నడిచాడు, మనం ఎందుకు ఆయనకు ఆమడ దూరంలో ఉన్నాం? అబ్రహాము ఇంటికి వచ్చాడు, ఆతిథ్యము స్వీకరించాడు, మనమెందుకు ఆయన యొక్క సన్నిధానమును అనుభవించలేకపోతున్నాం? మనుషుడు మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడంటే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత ఉత్తరం ఇచ్చుచుండెను. ఒక సందర్భంలో దేవుణ్ణే కన్విన్స్ చేసేసాడు మోషే. మోషేని వడ్డు తొలగవయ్యా, నేను ఈ ప్రజలందరినీ నాశనం చేసి నీలో నుండి ఒక కొత్త జనాంగాన్ని పుట్టిస్తాను అని దేవుడు కోప్పడితే, నువ్వు వద్దు సుమా దేవా, ఇంత మాట అంటావా? ఐగుప్తీయులు ఏమనుకుంటారు, అన్ని జనులు ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడు చేతగానివాడు, ఏదో ఐగుప్తు నుండి రక్షించి వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించే కనాను భూమికి తీసుకెళ్తానని చెప్పి వాగ్దానాలు చేసి అలా చేయడం చేతగాక దారి మధ్యలోనే చంపిపారేశాడు. వాళ్ళు దేవుడు చెబుతాడు కానీ చేయడం చేత కాదని నిన్ను గూర్చి అందరూ అంటారు కదా ప్రభువా. అంతలోనే అంత కోపమా? అన్యులేమనుకుంటారు ఒక్కసారి ఆలోచించు. నీవు చేస్తానని చెప్పిన కీడును గూర్చి సంతాపపడుము అని ఏదో పెద్ద మనిషి తన కొడుక్కి చెప్పినట్టు చెబుతున్నాడు. దేవుడు మంచి బాలుడు, అమాయకుడు బాలుడు అన్నట్టు విని, అవునా మోషే సంతాపపడాలనా? సరే సంతాపపడతాలే అని యెహోవా తాను చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను అని చెబుతుంది బైబిల్. దేవుని నోట్లోంచి వచ్చిన ఒక మాటనే మార్చగలిగాడు. అంటే దేవునికి మోషేకు అటువంటి ర్యాపో ఉంది. ఎంత విచిత్రమో చూడండి, ఎంత దగ్గరి సంబంధం ఉన్నది, ఎంత పరిచయం ఉన్నది, ఎంత చనువు ఉన్నది. నిర్గమకాండం 32వ అధ్యాయము 14వ వచనం, 32:14 అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాప పడెను. ఎందుకు పడెను? 11-12వ వచనము చూడండి. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. కాబట్టి నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు చేసేదనని చెప్పిన ఈ కీడు చెయ్యక దానిని గూర్చి నీవు మనమందరం పశ్చాత్తాపపడమని దేవుడు చెబుతుంటే, దేవుడా నీవే సంతాపపడు అంటాడు. ఎన్ని గుండెలండి! ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ లేకపోతే అలాగంటాడు. దేవుడు ఏమనాలి మన లెక్క ప్రకారం, రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, పాపం పోనీ కదా అని
ఆదాము కొడుకువైన నిన్ను దగ్గరికి రానిస్తే నాకే బోధ చేస్తున్నావురా, నాకే శుద్ధులు చెబుతావు, నీతులు చెబుతావు. నువ్వు నీ లిమిట్లు ఏంటో తెలుసుకొని యు బీ ఇన్ యువర్ లిమిట్స్. జాగ్రత్త. సంతాపడం నాకు చెప్తావు, నేను మనిషిని అనుకున్నావా? నిన్ను ముందు చంపి పారేస్తాను. అది ఇదంతా ఒకటే జాతి. అసలు వాళ్ళు మాట వినలేదు, వీడు మాట వినలేదు, వీడు నాకే చెప్తున్నాడు అని అగ్గి మీద గుగ్గిలం అయిపోవాలి. కానీ దేవుడు అదేంటో సంతాపపడాలన్నా సరే ఓకే సంతాపపడతాను అనేసాడు. హౌ ఫ్లెక్సిబుల్ గాడ్ ఈజ్, హౌ సాఫ్ట్ గాడ్ ఈజ్. దేవుడు ఇంకా మనకు అర్థం కాలేదండి. ఆయన చాలా భయంకరుడు. పరిశుద్ధ దేవదూతల సభలో మిక్కిలి భయంకరుడు, భీకరుడు. శరాఫులు సహా ఆయనను కళ్ళెత్తి తేరి చూడలేనంత తేజో మహిమాన్వితుడు. అలాంటి మహాదేవుడు మట్టి పురుగు ఆదాము కొడుకైనటువంటి మోషే దగ్గర పసిబాలుడిలాగా అయిపోయాడు. అబ్రహాము శారాల ఇంటికి వస్తే అబ్రహాం అన్నాడు, తండ్రి అక్కడ కూర్చో, మూలక చెట్టు కింద కూర్చో అంటే సరే కూర్చుంటాను. ఏందిరా నువ్వు నాకు చెప్పేది? భూమి మొత్తం నాది, నువ్వు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అని చెప్తున్నావు ఏంటి? ఎక్కువ మాట్లాడక, ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెం గమనించి జ్ఞాపకం చేసుకొని మాట్లాడాలి. నన్ను ఇలాంటి మనుషులు అనుకున్నావా అనాలి. అంటే న్యాయమే. అప్పుడు మనం దాని మీద ఆ ప్రసంగం చేసుకుంటాం. దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి సుమారు. కానీ ఇక్కడ కూర్చోంటే సరే కూర్చో, కాళ్ళు కడుక్కోండి, సరే చెంబులో నీళ్ళు తీసుకురా, కాళ్ళు కడుక్కున్నా, ఇట్లా కూర్చో, కొంచెం వెయిట్ చేయి, మేము పిండి పిసికి ఒక క్రొవ్విన పెయ్యను వధించి అదేమన్నా ఛాయ్ చేసినట్టు 5 నిమిషాలు అవుతుందా? అసలు దాన్ని పెద్దదాన్ని వేయాలంటేనే పెద్ద పని. దాన్ని డ్రెస్సింగ్ చేయాలా, అదే అంటే అన్డ్రెస్ చేయాలి, అదో పెద్ద పని. డ్రెస్సింగ్ చేయడం అంటారు ఎందుకో నాకు అర్థం. ఉన్న డ్రెస్ అంతా ఉడబీకేసి సరే దాని డ్రెస్ అంతా ఉడబీకి దాన్ని ముక్కలు ముక్కలు చేసి వండడానికి అనుకూలంగా చేసి ఉడకబెట్టాలి. అదో పట్టాను ఉడకదు. అదే వంకాయల ఉడకడానికి అంతసేపు ఈయన కూర్చున్నాడు, వెయిట్ చేశాడు. మళ్ళీ చపాతీలు రోటీ అవన్నీ పిండి పిసికి చేసి తీసుకొస్తే తిన్నాడు. ఏంట్రా అబ్రహం ఏం మాట్లాడుతున్నావు? భూమి ఆకాశములను సృష్టించిన దేవుడనైన యెహోవా నుండి నాకు ఆకలిస్తుందా? నాకు నీ రొట్టెలు ఎందుకు? ఎవరిని అనుకున్నావు నువ్వు? కాళ్ళు కడుక్కోమంటావేంటి అనాలి. కానీ ఎంత చనువిచ్చేసాడంటే కూర్చోమంటే కూర్చున్నాడు, కాళ్ళు కడుక్కోమంటే కడుక్కున్నాడు, రొట్టె తినమంటే తిన్నాడు, సంతాపడ్డంటే సరే సంతాపడ్డాడు. దేవుడు ఒక చిన్న పిల్లోడిలాగా అయిపోయాడు. మహాదేవుడు, ఊహించశక్యముగానంత అగోచరుడైనటువంటి మహిమాన్వితుడు. మరి అబ్రహాముకు, మోషేకు, హనోకుకు అంత చనువు ఉన్నది ఆయన దగ్గర. మనకెక్కడో ఉంటాడు ఆయన, 1000 మైళ్ళు దూరం. ఎందుకు అనేది ఇక్కడ కీలక ప్రశ్న. హనోకు కృప పొందెను, నోవహు కృప పొందెను. నోవహు దేవునితో నడిచినవాడు, హనోకు దేవునితో నడిచినవాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు, మోషే దేవునితో స్నేహితుని వల్ల మాట్లాడాను. ఇవన్నీ సండే స్కూల్ కథలకే పనికొస్తున్నాయి. అలా ఎందుకు రాశారంటారు బైబిల్లో అంటే, మరి అవి లేకపోతే సండే స్కూల్ ఏం చెప్పుకుంటాం సార్? 2వ ఎక్కని చెప్పుకోవాలి. అది బడిలో చెప్పేది అదేనాయే. 2వ ఎక్కం 3వ ఎక్కం కాదు, ఇంకేదన్నా ఉండాలి కదా మ్యాటరు. అందుకొరకు నోవహుతో దేవుడు నడిచానని రాస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది. అంతేనా?
ఎక్కడో మనం ఒక కీలకమైన పాయింట్ మిస్ అయిపోతున్నాం. భక్తి జీవిత సాధనలో ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ అయిపోతున్నాం. దేవుడు మన దగ్గరే ఉన్నాడు, కానీ కోట్ల మైళ్ళు దూరం ఉన్నాడు. పక్కనే ఉంటాడు, కానీ అందడు. కన్నడ భాష మాట్లాడుతుంటే మా అమ్మ వైపు మా తాతలు కొత్తపల్లి వాళ్ళు, అయితే కొంచెం చమత్కారులు అనమాట, మాట నేర్పరులు కొత్తపల్లి వాళ్ళు. అయితే కన్నడ భాష మాట్లాడుతుంటే తాతగారు అబ్రహాం తాతయ్యని, మా అమ్మ పెదనాన్నగారు, అంత తెలుగులాగానే ఉంటుంది, కానీ భావం అర్థం కాదు. కాసేపు విన్నాడు పావు గంట, అరే ఎవడరా వీడు, మన గట్టెంబడే వస్తాడు, పట్టుకుందామంటే దొరకడు వీడు అన్నాడు. మన గట్టెంబడే వస్తున్నట్టున్నాడట, పట్టుకుందామంటే చేతికి దొరకట్లేదండి. అంటే భావం అర్థం కావట్లేదు, తెలుగులాగానే ఉంది. అలాగే దేవుడు ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది, మళ్ళీ పట్టుకుందామంటే 1,000,000 మైళ్ళు దూరం ఉంటాడు. ఎక్కడో మనం మిస్ అయిపోయాం. నన్ను మీరు క్షమించకండి, దీనికి పాస్టర్లే కారణం. కొన్నిసార్లు క్షమించండి అని నేను అన్నాను. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు ఫర్గివ్ మీ, ఐ వాంట్ దెమ్ టు బి యాంగ్రీ. నాకు అందరు ఖిలాఫ్ కావాలనే నేను పగబట్టున్నా. నీ బోడి, నువ్వు అందరు నన్ను క్షమించేది ఏంది రా, నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు, నా మీద కోపాడు, కొంచెం నాకు కమ్మకి తిన్నదని అరుగుతుంది. పాస్టర్లే జరగొట్టారు, నన్ను మీరు క్షమించకండి కూడా. దొరకలేదు, బిస అనేది దొరకలేదు. మెయిన్ పాయింట్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఒకడు ప్రార్థన చేసి, అదే మండలాపురంలో, దేవా కాపాడు తండ్రి, నన్ను కాపాడు, మా భార్యను కాపాడు, అయ్యగారిని కాపాడు, అమ్మగారిని కాపాడు, గొర్రెలను కాపాడు, బర్రెలను కాపాడు, చీరలను కాపాడు, మేకలను కాపాడు, ఎడ్లను కాపాడు, మళ్ళీ మా అయ్యగారిని కాపాడు, అమ్మగారిని కాపాడు, సంఘము కాపాడు, అందరిని కాపాడు, తోటను కాపాడు, చెట్లను కాపాడు, గొర్రెలను కాపాడు, బర్రెలను కాపాడు. అరే ఎంతసేపు అదే చెప్తున్నా, గంట సేపు అయిపోయింది. ఆ పక్కన ఒకడు ఉండి, చిన్నపిల్లగాడు ఉండి, ఇంటర్మీడియట్ వాడు, ఇక వీడు ఎప్పుడు ముగిస్తాడు అని చెప్పి, ఏసునామమున వేడుచున్నాము తండ్రి అని. అర్రే యాకోబు, అదే దొరకకపోయారా ఇంతసేపు. అదే దొరకకపోయారా ఇంతసేపు అన్నాడంటే, ఏదో ఒకటి అని ముగిస్తారు, అదేదో ఉండే అని దొరకక వీడు మళ్ళీ అన్నదే అంటున్నాడు, చేసిందే చేస్తాడు. అయ్యగారిని కాపాడు, అమ్మగారిని కాపాడాక గుర్తు చేసుకుంటున్నాడు, ఏదో ఒకటి అంటారు, అది అని యేసునామమున అది ఉంది కదా, అది గుర్తు రావట్లేదు. అది గుర్తు చేసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ అయ్యగారిని కాపాడు, అమ్మగారిని కాపాడు, అయ్యగారిని కాపాడు, అది ఏదో ఉండే అని వాడు హెల్ప్ చేశాడు. యేసునామమున వేడుకొనిచ్చినాడు, అదేనా దొరకకపోయింది. థ్యాంక్ యూ. అట్లా ఏదో ఒకటి పోయిందన్నమాట. అసలు మొన్ననే ఒక అక్క వచ్చి నాకు గుర్తు చేస్తూ ఉండే, ఒక తాత, ఇంకో తాత ఉండే, కొత్తపల్లి ఆయన కూడా, సోమయ్య గారు, కొత్తపల్లి సోమయ్యని, పాట పాడుతూ ఏదో కొంచెం గొంతు అపస్వరం అయితే ఇట్లా పైన రుద్దుకుంటున్నాడంట. తాతగారు, అరే బిస లోపల తప్పితే నువ్వు పైన రుద్దితే ఏమొస్తుందయ్యా. లోపల బిస తప్పింది కదా, మీద రుద్దుతాం ఏంటిది, ఏం లాభం, లోపల బిస తప్పిందట. ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యాం. అదేంటో నేను మీకు చెప్పి ముగించాలని నేను దేవుని చేత నడిపించబడ్డాను. మనము దేవునితో కలిసి నడవాలంటే మనకున్నటువంటి ప్రధానమైన అవరోధము సైతాను కాదు,
మన శరీరము కూడా కాదు. కాదు అని చెప్పాను, మీరు పక్కా రాసుకోండి. ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా దేవుని చిత్తం చెబుతున్నా. యువర్ బాడీ కెమిస్ట్రీ, యువర్ ఫిజికల్ డిజైర్స్ అండ్ వీక్నెసెస్ ఆర్ నాట్ ఎ హర్డిల్ ఫర్ యువర్ గాడ్లీనెస్. నీ భౌతిక శరీర ఇచ్ఛలు కూడా భక్తికి ఆటంకం కాదని చెబుతున్నా నేను. పక్క నేను కావాలనే చెబుతున్నా, మీరు రాసుకోండి. ఇట్స్ గోయింగ్ ఆన్ రికార్డ్. లోకము నీకు అడ్డము కాదు, నీ కుటుంబ బాంధవ్యాలు నీకు అడ్డము కాదు, నీ శరీరము నీకు ఆటంకము కాదు 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 కాదు. సైతాను కూడా నీకు ఆటంకం కాదు, వాడేం చేయలేడు. నీవు దేవునితో నడవలేకపోవడానికి ప్రప్రథమమైనటువంటి కారణం, ఆటంకం నీ సంకుచిత హృదయం, యువర్ ఓన్ నారో మైండ్. నీ సొంత సంకుచిత హృదయం. నీ హృదయము విశాలమైతే తప్ప దేవునితో నడవలేవు. నీ హృదయం విశాలమైతే తప్ప భక్తి సాధన చేయలేవు. A narrow-minded Christian can never be a true Christian. He can never walk with God as Abraham and Moses and Enoch could walk with God. A narrow-minded person can never be a good Christian. Narrow mind ఉండొద్దు. Narrow mind ఉండొద్దు. Narrow mind అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక రకమైన ఆలోచన ధోరణి లోపల వేళ్ళూనుకున్న తర్వాత ఇక దీనికి భిన్నమైంది ఏది అంగీకరించారు. అకామిడేషన్ లేదు ఇక్కడ. ఏదన్నా ఒకటి చేయాల, ఒకటి చెప్పాల, ఒకటి నేర్పించాలి, దానితో ఫుల్ అయిపోతాడు అంతే. నో మోర్ స్పేస్ ఫర్ ఎక్స్ట్రా రెవల్యూషన్, a new revelation, new concept. No more space, no accommodation. ఒక 100 మంది బంధువులు వచ్చారు. 100 మంది బంధువులు వచ్చారు పెళ్ళికి. లాడ్జీలు లేవు, మీ ఇంట్లో పెట్టుకుంటారంటే ఐ కెన్ అకామిడేట్ ఓన్లీ 1 person. అంటే ఎట్లా మరి మీరు 99 మంది ఎట్లా అంటే ఏమన్నా చేసుకో. అయ్యా నేనేం చేయాలి, మా ఇంట్లో జాగా లేదు, వానికి ఉన్నది లంకంతా ఇల్లు, ఒకటే గెస్ట్ రూమ్ ఉన్నదట, ఆ ఒకటే మంచం ఉన్నది, దాంట్లో పడుకోబెడతా అంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, 10 మందిని పంపి అన్నాడు. ఈయనకున్న చిన్న ఇల్లు ఏం చేశారంటే రైల్వే బెర్త్ లాగా మంచం కింద ఒకరిని, మంచం మీద ఒకరిని, ఆ మంచం మీద ఉన్న బెడ్ తీసి కిందేసి ఆ బెడ్ మీద ఒకరిని, మంచం మీద దుప్పటేసి ఒకరిని, మొత్తం మీద అకామిడేట్ చేసే 15 మందిని. అందుకే అంటారు దిల్ బడా హై తో ఘర్ భీ బడా హై. హృదయం విశాలమైతే ఇల్లు కూడా విశాలంగా ఉంటుంది. ఒకరికి లంకంత కొంపు ఉంటుంది, రాజభవనం, ఎవరిని ఇంట్లోకి రానియడు. ఒకరికి చిన్న పాక ఉంటుంది, అందరు రండి రండి మా ఇంటికి రండి. ఎక్కడ రావాలరా, మీ ఇంట్లో జాగా లేదు, కూసే జాగా ఎందుకు లేదన్నా. ఇల్లును విశాలముగా మార్చుకోవడం మన చేతిలో ఉంది. నీ హృదయములో స్థానం ఉంటే ఇంట్లో స్థానం ఉంటుంది. దేవుని సత్య ప్రత్యక్షత వచ్చినప్పుడు చిన్న హృదయం ఉందనుకో, నువ్వు నడవలేవు. దేవుని మార్గంలో నడవాలంటే హృదయము విశాలము కావాలని మనకు చెప్పిన వాడు దేవుని హృదయానుసారి దావీదు. 119వ కీర్తన 32వ వచనంలో దావీదు ఈ భక్తి జీవిత రహస్యం చెబుతాడు. వినండి, చూడండి, చదవండి. నా హృదయమును నీవు విశాలపరుచున్నప్పుడు, అందరూ చెప్పండి ఏమంటున్నాడు? నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరుగులెత్తెదను. దేవుని ఆజ్ఞల మార్గమున ఎప్పుడు పరుగులెత్తగలుగుతాడు ఈయన? హృదయమును
విశాలపరచాలి. విశాలపరచాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఒక రబ్బరు షీట్ ఇచ్చాను, లారీ టైరే ఉందనుకోండి, దాన్ని కట్ చేసి దాన్ని పేపర్ లాగా రబ్బర్ చేసి మీకు ఇస్తా. ఇప్పుడు దీన్ని స్ట్రెచ్ చేయాల, దీన్ని విశాలంగా ఉన్నంతకంటే పెద్దగా సాగదీయాలి కదా. మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి. ఏం చేస్తుంది? ఇప్పుడు జానెడ్ ఉందండి రబ్బర్ షీటు, దాన్ని 2 జానెడ్లంతా పెద్దగా చేయాలి. మీరు ఏం చేస్తారో చెప్పండి. సాగదీస్తాం, అవునా? ఎట్లా సాగదీస్తారు? 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో ఏకకాలములో ప్రెషర్ అప్లై చేస్తాం, అవునా? సాగదీయడం అంటే ఇటు ప్రెషర్ అప్లై చేస్తుంటాం, ఇటు ప్రెషర్ అప్లై చేసేటప్పుడు ఈ చివరిని ఏం చేస్తాం? అటే నెట్టుకుపోతాం. ఈ అంచు పట్టుకొని ఇటు లాగేటప్పుడు ఈ అంచు పట్టుకొని ఇటు నెట్టుకుపోతామా? అప్పుడే సాగది, అది ఉన్నంతే ఉంటుంది. ఇది పట్టుకొని ఇటు నెట్టుకోవో, మళ్ళీ అటు నుంచి ఇటు నెట్టుకోనరా. నువ్వు పొద్దున్న సాయంత్రం దాకా ఇటు ఇటు ఆడుకున్నా సరే అది ఉన్నంతే ఉంటుంది, కానీ సాగదు, స్ట్రెచ్ అవ్వదు. ఇటు లాగుతూ 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 యువతల చివరి పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో లాగాలి. ఇటు ఈక్వల్ ప్రెషర్ పెట్టాలా, ఇటు ఈక్వల్ ప్రెషర్ పెట్టాలా. అప్పుడు ఈ జానెడ్ ఉన్నటువంటి రబ్బర్ షీట్ 2 జానెడ్లు అయిపోతుంది. 2 వైపుల సమానమైన ఒత్తిడి చేత లాగబడినప్పుడు రబ్బర్ ఎట్లా సాగుతుందో, 2 వైపుల వ్యతిరేక దిశలలో సమానమైన ఒత్తిడి చేత సాగదీయబడినప్పుడు మానవ హృదయం, భక్తుని హృదయం, విశ్వాసుని ఆలోచన ప్రపంచం, విశ్వాసుల యొక్క మనస్సు విశాలమైపోతుంది. ఈ కారణము చేతనే బైబిల్లో అవునని చెప్పినట్టు కాదని చెప్పినట్లు కొన్ని మాటలు ఉంటాయి. దేవుడు ఒక్కడు 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 నిజమే. ఒక్కడంటే దాంట్లో పెద్ద మర్మం ఏమున్నది? దేవుడు ఒక్కడు, కానీ కాదు ముగ్గురు 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 అని ఇంకో పక్క చెప్తాడు. ఒక్కడా అనేకులా, ఒకరికంటే ఎక్కువనా, ముగ్గురా కాదా అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా? దేవుడే. కుమారుడు దేవుడా కాదా? దేవుడే. తండ్రి దేవుడా కాదనే ప్రశ్నే లేదు, ఆయన దేవుడే. కాబట్టి ముగ్గురు కదా అని ఫిక్స్ అయిపోదామా? ముగ్గురు కాదు కాదు కాదు, ఒక్కడే. అరే ఏమయ్యా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఒకడైనా అను, లేకపోతే ముగ్గురనైనా అను. ఒకడే కానీ ముగ్గురు, ముగ్గురు కానీ ఒకడే అని మమ్మల్ని మెంటల్ హాస్పిటల్ కొరకు ప్రిపేర్ చేస్తున్నావు ఏం సంగతి? వై ఆర్ యూ ట్రై టు కన్ఫ్యూజ్ అస్? ఏదో ఒకటి చెప్పు అని చిరాకు పడతారు కొంతమంది. ఒకడు అనే మాట ఉంది కనుక ముగ్గురు అన్నది సత్యం కాదు అని కొట్టిపారేస్తారు. అట్లా తయారైందే యెహోవా సాక్షుల డినామినేషన్. ఒకడు అన్న తర్వాత మళ్ళీ ప్లూరాలిటీ ఉండొద్దు, బహుళత్వం ఉంటే ఒకడు అనొద్దు అని యెహోవా సాక్షుల కల్ట్ మొదలైంది. కొంతమంది ట్రినిటేరియన్స్ ఉన్నారు. త్రిత్వములో కూడా ఒక ఎక్స్ట్రీమిటీ ఏంటంటే దైవముల సముదాయము, తండ్రి కుమారుడు ఎప్పటికీ ఒకడే కాదు, తండ్రి వేరు కుమారుడు వేరు, టోటల్లీ డిఫరెంట్. అదొక కమిటీ వేసినట్టు 2-3 దేవుళ్ళు కలిసి కమిటీ వేశారు అని కొంతమంది. కమిటీ కాదు బాబు, ఆది మధ్యాంతరహితుడుగా, మార్పు చెందనివాడుగా, వన్ గాడ్ విత్ 3 పర్సనాలిటీస్ విత్ ద సేమ్ ఎసెన్స్. అంటే ఇదిగో ఇప్పుడు చెప్పిన వొకాబులరీ మొత్తం నాకు ఇక్కడ చూపెట్టు. ఇక్కడ లేనిది ఎందుకు చెప్తున్నావు నువ్వు? దేవుని గురించి మాట్లాడేటప్పుడు బక్వాస్ బంద్ కరో, ఏ సబ్ ట్రాష్ హై, దిస్ ఇస్ నాట్ రైట్. నువ్వు చెప్పినవి వొకాబులరీ ఇక్కడ ఉండాలి, లేదు కదా మాట్లాడకు అంటాడు.
అరే కాదు బాబు, అలాగ లేకపోయినా, ఆ అక్షరాలు లేకపోయినా ఆ భావం ఉన్నది. ఈ సంఘర్షణలో కొంతమంది ఆ ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోయారు, ముగ్గురే అని. కొంతమంది ఏమో ఒక్కడే, ఆయనలో బహుళత్వం లేదని ఈ ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోయారు. ఆ మాట బైబిల్లోనే ఉంది, ఈ మాట బైబిల్లోనే ఉంది. కనుక రెండింటిని సమానంగా గౌరవించాలని ఈ చివర పట్టుకొని అటులాగి, ఈ చివర పట్టుకొని ఇటులాగి రెండిటిని ఏకకాలములో సమాన గౌరవంతో నమ్ముదామనే ప్రయత్నములో కొంతమంది హృదయము విశాలమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ హౌ గాడ్ ఎన్లార్జెస్ యువర్ హార్ట్. అట్లాగే ప్రతి విషయంలో కూడా శరీరేచ్ఛా నిగ్రహము అని ఒక మాట బైబిల్లో ఉంది. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు, కానీ చెప్పండి, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల. ఇవి ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన కోరికలను నిగ్రహించుకొనుట. కాబట్టి పెళ్లి చేసుకుందామనే తలంపే తప్పు, నాకు భార్య ఉండాలనే తలంపే తప్పు, నాకు భర్త ఉండాలనే తలంపే తప్పు. అది పాపము. దావీదు చెప్పాడు కదా, పాపములో నేను జన్మించి తిని. కనుక అసలు ఆ శరీరం అసహ్యమైనటువంటి, అసలు అది కొంతమంది ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోతారు. ఇది సైతాను బోధ అన్నాడు. వివాహము నిషేధించుచు దయ్యముల బోధ అన్నాడు 1 తిమోతి 4వ అధ్యాయంలో. వివాహము నిషేధించుట దయ్యముల బోధ. మరి ఇంద్రియ నిగ్రహమునిచ్చాడన్నావు, పెళ్లి నిషేధించొద్దన్నావు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటే మరి శరీర కోరికల కొరకే కదా, లేకపోతే ఎందుకు కలిసి ప్రార్థన చేసుకోవడానిక? కలిసి ప్రార్థన చేసుకోవడానికైతే ఇంకో ఆదామునే చేస్తుండే, హవ్వ ఎందుకు? లేనిపోని పరిశాంతి తెచ్చిపెట్టుకున్నాడు దేవుడు. ఇంకో ఆదామే ఉన్నాడు అనుకో, ఈ పండు తినేదే ఉండకపోయేది. ఇద్దరు ఆదాములు అంటే ఇంకా మంచిగా ప్రార్థన చేసుకుందరు. ఇప్పుడు హవన్ తయారు చేసేసరికి సంసారం లంపటం ఇవన్నీ వచ్చేసాయి. దేవుడు హవన్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇంద్రియ నిగ్రహం ఎందుకు? అసలు ఇంద్రియాలే లేకుండా అమీబాలాగా చేస్తే అయిపోతుండే. ఏ ఒక్క విషయంలో కూడా క్లారిటీ ఉన్నట్టు ఉండదు అన్నమాట. అవునవును అన్నట్టు, కాదన్నట్టు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చినని చెప్పి అంటాడు. భర్త భార్యకును, భార్య భర్తకును తన తన ధర్మములు జరుపవలెను. ధర్మం జరిపినాక ఇంకా నిగ్రహం ఏమున్నది సార్? నో నిగ్రహం. అవును, ఇంతకు హనోకు దేవునితో నడిచెను, ఇంద్రియ నిగ్రహముతో నడిచాడా, భార్య పట్ల తన ధర్మము నెరవేరుస్తూ నడిచాడా? మీరు చెప్పండి. హనోకు కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో, మరి ఆయనకు నిగ్రహం ఉన్నదా లేదా నాకు చెప్పండి. ఇప్పుడు నేను చూస్తుంటే కోపం మీద మాకు నిగ్రహం లేకుండా పోతుంది సార్. నిగ్రహించుకోలేనంత కోపం అయితే వస్తుంది, వేరే నిగ్రహం ఏమో దేవుడు ఎరుగు. కానీ అక్కడ వ్యవహారం ఇంకేం ముగింపుకు వచ్చినట్టు లేదు. నువ్వేమో ప్రసంగం సాగదీస్తున్నావు. ప్రియులారా, అసలు ద హోల్ పాయింట్ ఈజ్ శారీరకమైన సంబంధములు భార్యాభర్తల మధ్యలో, పవిత్రమైన వివాహ బంధము మధ్యలో ఏమాత్రమూ తప్పు కాదు. ప్రార్థన ఎంత పవిత్రమో అంత పవిత్రము అయినప్పుడు మళ్ళీ నిగ్రహము అని అన్నాడు. పెళ్ళి అయినవాడు పెళ్ళి కానట్టుండాలి అన్నాడు. ఏమండి, నాకు తెలియక అడుగుతా, కానట్టు అయి ఉండేటందుకు మరి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? అనవసరంగా లక్షలు ఖర్చు అవుతున్నాయి కదా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము
7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక అది కలిగిన వాడు లేనట్టుండేటందుకు మరి అది తెచ్చుకోవటం ఎందుకండి? అప్పుడప్పుడు బీపీ పెంచడానిక? అరే, భార్యలు కలిగిన వాడు లేనట్టు ఉండాలి. లేనట్టే ఉంటే మరి లేకుండానే ఉంటాయి అయిపోదు. ఆమె ఎందుకు అనవసరంగా అప్పుడప్పుడు ఆమె బుర్ర మనం తింటాను, మన బుర్ర ఆమె తింటాను ఎందుకు? అందరూ బ్రహ్మచర్యం అయితే బాగుండు కదా. వాళ్ళకు మనతో ప్రాబ్లం ఉండదు, మనకు వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. అందరూ మంచిగా భజన చేయవచ్చు. భజింతుము నిన్ను జగదీశ అని అందరూ పాటెత్తుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకండి? ఆ పెళ్లి కొరకే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు పెట్టి భార్యను చేసుకొని లేనట్టు ఉండాలన్నట. అరే, ఉండాలి కానీ లేనట్టు ఉండాలి ఏంటి? ఉంటే ఉన్నట్టే ఉండాలా, లేనట్టు ఉండాలనుకుంటే లేకుండానే ఉండాలా? వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూషన్? ఎన్నాళ్ళు పట్టుకున్నావు రెండు తలంపుల మధ్య తడబడుచుంది. ప్రియులారా, ప్రతి విషయం ఇట్లాగే ఉంటుంది. అక్కడ విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్యలో సంబంధం తప్పు కాదు, కానీ ఇరు పక్షముల వాళ్ళు కూడా ఏమనుకోవాలంటే, ఈవెన్ నేను ఆ ప్రక్రియ కూడా నా స్వప్రయోజనము కొరకు కాదు, నా భార్య యొక్క ఆనందము కొరకు నేను ఒక సేవ చేయాలని వీడనుకోవాలి. నా భర్త ఆనందం కొరకు నేను సేవ చేస్తున్నా అని ఏమనుకోవాలి తప్ప, నన్ను నేను తృప్తిపరుచుకోవడానికి నాకు ఈ అవకాశం దొరికింది అనుకుంటే అది పాపం అవుతుంది. సేవ చేసే అవకాశం దొరికింది అనుకుంటే పుణ్యం అవుతుంది. సూక్ష్మమైన తేడా. ఎనీథింగ్ గాడ్ గివ్స్ యూ నాట్ ఓన్లీ టు ఎంజాయ్, టు బికమ్ యూజ్ఫుల్ టు సంబడి ఎల్స్. నీ డబ్బు నువ్వు ఎంజాయ్ చేయటానికి కాదు, ఇంకొకరికి ఉపయోగపడటానికి. నీ ఆరోగ్యము, నీ శరీరము ఇంకొకరికి ఉపయోగపడటానికి. అసలు నువ్వే నీ కోసం కాదు. అందుచేత ఇది మంచిది మంచిది మంచిదని ఒక వచనం, కాదు కాదు కాదని ఇంకో వచనం. నువ్వు కొంతకాలం ఈ వచనం మీద ఉంటావు, కొంతకాలం అయినాక ఈ వచనంలోకి వెళ్తావు. నీకు తెలియకుండా ఏమవుద్దో తెలుసా? నీ హృదయము విశాలమైపోతూ ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయము విశాలమైతే తప్ప దేవుని మార్గములో మనం పరుగులెత్తలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకో విషయం చెప్తా. పురుషులారా, మీరు మీ భార్యలను ఏం చేయాలన్నాడు? మీ సొంత శరీరముల వలె ప్రేమించాలి అన్నాడా లేదా? అన్నాడు లేదా? సొంత శరీరం లాగా ప్రేమించాలి. మంచిదే. మరి ప్రేమించకపోతే సస్తమానండి. ప్రేమించకపోతే ఏముంది, 498 కేసు పెడతారు. ఇవాళ రేపు అదొకటి వచ్చింది. somehow you have to muscify your wife, otherwise you have to face 498 case. ప్రేమించు 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 అని చెప్పి లూకా 14వ అధ్యాయం 25వ వచనంలో భార్యను ద్వేషించకపోతే వాడు అసలు క్రిస్టియనే కాదు పోమన్నాడు. ఎంత పెద్ద బాంబే శిష్యుడు. భార్యను ద్వేషించకపోతే వాడు నా శిష్యుడే కాదు. భార్యను ద్వేషించాలి. నువ్వు శిష్యుని అయి ఉండాలంటే, క్రైస్తవునిగా దేవుని చేత మార్కులు వేయించుకోవాలంటే భార్యను ద్వేషించాలి. ఇది జబర్దస్త్ ప్రసంగం ఉన్నది సార్. ఇది వెరీ ఈజీ. భార్యను ద్వేషించాలంటే మనం ఏం ప్రయత్నం లేకుండా సమృద్ధిగా చేయగలిగిన ఏకైక ఆజ్ఞ ఇదే. ఎందుకంటే అమ్మగారు బోల్డంత మ్యాటర్ ఇస్తుంది మనకు. ఎప్పుడు నా మాట వినదు, వంట రాదు, అన్నం ఉండదు, ఏం చేయదు, దాన్ని గౌరవించదు. అసలు అయినా కానీ అప్పుడు పెళ్లి చూపులలో నేను నా కళ్ళజోడు మర్చిపోయినా సార్.
కళ్ళజోడు మర్చిపోయిపోయినందుకు ఆమె చూడగానే అందం కనపడ్డది. పెళ్లి రోజు మాత్రం ఎవరో గుర్తు చేసి కళ్ళజోడు పెట్టి పంపించింది. అసలు పీటల మీదే పరేషాన్ అయిపోయి ఈమె కాదు కదా అప్పుడు నేను చూసింది అని. ఈ లోపల పాస్టర్ గారు పరేషాన్ చేసి ఏమైనా చేసుకుందువా 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 అన్నట్టుగా కాదంటే తనతో ఏమైనా సరే చేసుకుందును అన్నాడు. ఎక్కడి దాకా పోయినాక కుదరదు కదా వద్దనంటే. అంతలోపల అప్పుడే ముసుగుల నుంచి కోపంగా చూస్తుంది. ఏంద్రా లేట్ చేస్తున్నావు అని సార్ జల్దీ బోలో అన్నట్టు చేసుకుంటాను అనేసి అయిపోయింది. ఇట్లా ఫుల్గా బుక్ అయిపోయాను సార్. కానీ యేసుప్రభు ఎంత కరుణామయుడు, భార్యను ద్వేషించమని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా, దేవుడు ఎంత దయామయుడు. ద్వేషించాలా, లేకపోతే అసలు శిష్యుడే కాదు. శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు కదా. కనుక శిష్యుడు కాదు అన్న దగ్గర ఏం పెట్టుకోవచ్చు, క్రైస్తవుడు కాదని పెట్టుకోవచ్చు. భార్యను ద్వేషించకపోతే క్రైస్తవుడే కాదు అని సొంత శరీరంలాగా ప్రేమించ, అంటే మీరందరూ క్రైస్తవులు కాకుండా పోండ్రి అంటున్నాడు అనమాట. అవునా? ఇప్పుడు ద్వేషించకపోతే ఏం కావు, నువ్వు క్రైస్తవుడే కాదు. మరి ప్రేమించమన్నప్పుడు ఏమైపోమన్నట్టు? మీరందరూ క్రైస్తవులు కాకుండా పోండి, పురుషులారా మీరందరూ అన్క్రిస్టియన్స్ అయిపోండి అంట. అవునా కాదా? దానికి అర్థం అదా కాదా? ఏమండి, ప్రేమించమని చెప్పాడా లేదా? ద్వేషించకపోతే క్రిస్టియనే కాదన్నాడా లేదా? మరి ఇప్పుడు ద్వేషిస్తేనేమో ప్రేమించలేము, ప్రేమిస్తేనేమో ద్వేషించలేము, ద్వేషిస్తేనేమో క్రిస్టియన్స్ కాము. ఇప్పుడు మనము క్రిస్టియన్స్ అయిదామా లేదా? అందుకే నేను ఇంకా బాప్టిజం పొందలేదు సార్. ఇది ఎట్లా కొంచెం ఖతర్నాక్. ఇది ఎటు అర్థం కానీ కన్ఫ్యూషన్. నాకు మొదటి నుంచే డౌట్ ఉన్నది. చాలా డేంజర్, పెద్ద గొయ్యి లెక్క ఉన్నది సార్ ఇది. నాకు అక్కలు పనిచేసింది. మీరు అనవసరంగా బాప్తిస్మాలు పొంది ఇరుక్కుపోయినారు. కానీ భగవంతుడు నన్ను రక్షించాడు. ఈ బైబిల్ చాలా డేంజర్ బుక్ సార్. పెళ్లి చేసుకోమంటుంది, అలా భార్య లేనట్టుండమంటది. భార్యను ప్రేమించమంటాడు, ప్రేమిస్తే అసలు క్రిస్టియనే కాదు పొమ్మంటాడు. మెంటల్ వస్తుంది సార్. మనకు అదేం లేదు, మ్యాట్నికి పోయి వచ్చి మంచిగా అన్నం తిని పండుకుంటాం. మనకు ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఇఫ్ యూ గో ఇన్ టు ద బైబిల్ యూ డోంట్ నో వాట్ టు బిలీవ్. ఇంతకు ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా చెప్పండి, ఒకటే పరిష్కారం. ప్రేమతో ద్వేషించవలెను, లేకుంటే కోపముగా ప్రేమించవలెను. కోపముగా ఎట్లా ప్రేమించవలెనురా అంటే ఐ లవ్ యూ చెప్పగానే కుక్కలాగా కొరకాల. రోజు ఐ లవ్ యూ అని చెప్పి కసగిన కుక్క కరిచినట్టు కలిసేయాలి. ఎందుకు కరిచిన అంటే లూకా 14 ప్రకారం కరిచిన సార్, ఎఫెసు 5 ప్రకారం ఐ లవ్ యూ చెప్పిన సార్. రెండు పక్కల న్యాయం చేశారు. దేవుని బిడ్డలారా, ఆడవాళ్ళు కూడా అట్లనే చాలామంది కోపంగా ప్రేమిస్తారు. భర్తకు మొత్తం అన్ని వంటలను వండిపెట్టి ముఖం మీద ఎట్లా అంటే చిట్టపట 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 ముఖము, అబ్బా ఆ ముఖమును వర్ణించలేము. కాలే పెనం మీద ఉప్పురాళ్ళు వేస్తే ఎట్లా టపటప టపట ఎగురుతా చూడు, అట్లా ఉంటుంది ఆ ముఖం. కొంచెం ఫ్యూయల్ సేవ్ అయితే జర ముఖం మీద ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ముఖం అంతా చిట్టుపడి చిట్లించు మొత్తం పంచభక్ష పరమాన్నములు పెట్టి వాళ్ళ ముందు పెట్టి బాగా మెక్కి బాగా తిను బాగా తిని సావు అని ముఖం ఏంటో పెట్టుకొని వచ్చి
ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది అనమాట, కోపంగా ప్రేమిస్తుంది అనమాట. కోపం ఉంటే మరి ఇవన్నీ పంచపక్ష పరమాన్నములు, ఎందుకంటే ప్రేమగా కోపడుతున్నాను సార్. ఇంతకు ప్రేమించాలన్నా కోపించాలన్నా చెప్పండి? అది ఏదో ఒకటి చెప్పురా భయ్, ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? అక్కడ అన్నం కూడా అయిపోయినట్టుంది. ప్రియులారా, నీ మైండ్ ప్రేమించాలి అనే దాని మీద ఉంటూ అది మాత్రమే ఉన్నందుకు ఆహాబు లాంటి భ్రష్టులు తయారవుతారు. చాలా అవసరమైనటువంటి డెడ్లీ సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఆహాబు లాంటోడు ఎందుకు తయారవుతాడు తెలుసా? భార్యను ప్రేమించాలని ఆ ఒకటే దాని మీద, ఆ ఒకటే డైరెక్షన్లో ఉన్నందుకు. దేవుని బిడ్డలారా, దయచేసి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము అనుసరించి అనుకొని సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహమాడి బయలుదేవతను పూజించుచు. అవును, ఆమెను పెండ్లాడి బయలుదేవతను పూజించడం ఎందుకో తెలుసా? అమ్మగారు చెప్పిందట. మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుటకు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు లాంటి వాడెవ్వడును ఇది వరకు ఇశ్రాయేలులో పుట్టలేదు, ఎవడు లేడు. భార్యాభర్తలు అన్యోన్యంగా కాపురం చేయాలి. ఎప్పుడు ఒక మాట తేడా రాలేదు, ఒక మాట అనుకోలేదు, ఎప్పుడు ఎట్లాంటి విభేదాలు రాలేదు. పాలు నీళ్లు కలిసినట్టు కలిసిపోయారు. అమ్మగారికి అయ్యగారంటే పిచ్చి అభిమానం, చాలా ప్రేమ. అయ్యగారు కూడా అమ్మగారు ఎంత గీసిన గీటు దాటడు. రెండు శరీరాలలో ఒకే ఆత్మ ఉండదా అన్నంత ఏకమనస్సు. అయ్యగారు అమ్మగారిని ఎప్పుడు చేయలేపు, కొట్టలేదు, నోరెత్తి తిట్టలేదు. చక్కటి అన్యోన్య దాంపత్యం. కానీ ఇద్దరు కలిసి దేవుని దృష్టికి కీడు చేశారు. ఆహాబుకు తన భార్య అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే, యెహోవా వద్దురా బాబు, మనం బయలుదేవత పూజిద్దామంటే మంచిది. దేవుడు ఏం చెప్పిండు తెలుసా? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, కనుక వారిద్దరు ఏక శరీరులై ఉందురు. నువ్వు నా భార్యవమ్మా, నీ మాట కాదంటే ఎట్లాగా? నువ్వేమి చేయమంటే అదే చేస్తా. పిడకలు తినమన్నా తింటా, నేను నాకు సొంత బ్రెయిన్ ఎక్కడిది లేదు అని వాడు అమ్ముకున్నాడు. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత. అదే నాలాంటి వాడు అయితే అట్లా చేయడు, తోలు తీస్తాడు. ఏందమ్మాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకో, బయలు లేదు, ఏమీ లేదు, మారు మనసు పొందు అంటే అప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, ఇదేనా ఎఫెసీ పత్రికలు చెప్పింది? పురుషులారా మీ భార్యను ప్రేమించమన్నాడు, ఇదేనా? ఓసి జిడ్డు ముఖమా, మడ్డి ముఖమా, తిక్కల ముఖమా, ఈడియట్ ముఖమా, స్టూపిడ్ ముఖమా అంటే అన్ని పరిశుద్ధ తిట్టినా మీరేమనుకోకండి. పరిశుద్ధ స్థలం కదా, చాలా జాగ్రత్త. అన్ని మంచివన్నీ హోలీ స్కోల్డింగ్స్ అన్నమాట. నీకు ఎఫెసీ పత్రిక ఒకటే తెలుసే పిచ్చిదానా, నాకు లూకా 14:25 తెలుసు. నాకు ఇది బి తెలుసు, నీకు అది ఒకటే తెలుసు.
ఇక్కడ నేను లూకా 14:25 ప్రకారం నీ తోలు తీస్తున్నా యేసు నామములు అని చెప్పి దేవుడు ఇట్లా చెప్పిండంట. అట్లా బీ చెప్పిండు, ఇట్లా బీ చెప్పిండు. ఎందుకు తెలుసా? అట్లా బీ ఇట్లా బీ చెప్పినందుకు నా మనసు విశాలం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని మార్గంలో నడవాలంటే నీకు ఒక సంగతి తెలియగానే నీవేమనుకోవాలి? చిట్కా చెప్తున్నా నేను. ద క్వైట్ ఆపోజిట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో క్యాన్ బి రైట్. అర్థమైందా? ఒక స్టేట్మెంట్ చెప్పాను మీకు, దీనికి పూర్తి విరుద్ధమైనది కూడా నిజమై ఉండటానికి అవకాశం ఉంది. దానికి కూడా నా మైండ్లో నేను అకామిడేషన్ ఇవ్వాలి. లీవ్ ద పాసిబిలిటీ. అవునంటున్నాడు, ఇది కాదంటే అందుకు కూడా అవకాశం ఉండొచ్చు. ఇంకొక యాంగిల్లో, ఇంకొక సిచ్యువేషన్లో, ఇంకొక కాంటెక్స్ట్లో, ఇంకో డైమెన్షన్లో దిస్ yes can become no in another dimension, that no can become yes in another dimension. So leave always the possibility and probability for being stretched in the opposite direction. ఇది అవునవును అనుకుంటున్నాము కాదు. ఇప్పుడు క్లుప్త ప్రసంగం అని నేను చెప్పినాను, దానికి ఆపోజిట్ ప్రాబబిలిటీ కూడా మీరు ఇవ్వాలి. అప్పుడే మనసు విశాలం అవుతుంది. ఇప్పుడు అవునా కదా? అప్పుడే మనం దేవుని ఆజ్ఞల మార్గములో అవునా కదా? ఓరి బద్మాష్, నువ్వు ఏంద్రా, నువ్వు ఎట్లా పుట్టినావు ఆ భూమి మీద అని అనుకోవచ్చు మీరు, పర్లేదు. ఇట్లాంటి దుర్మార్గుడు దేవుని చిత్త ప్రకారమే పుట్టిండు అని కూడా అనుకునేటందుకు ఒక ఆప్షన్ ఇవ్వాలి. అప్పుడు మనసు విశాలం అయిపోతుంది. అవును అంటే కాదు. ఇప్పుడు ప్రేమించు ప్రేమించు ప్రేమించు, కొంతమందికి అదొక్కటే తెలుసు, అందరినీ ప్రేమిస్తారు ఇంక్లూడింగ్ సైతాన్. ఒక వైజాగ్లో మొన్న ఒక బ్రదర్ చెప్తా ఉండే, ఆయన చాలా మంచివాడు, దైవజనుడు, అజాత శత్రువు, ఆయనకు ఎవ్వరు శత్రువులు కాదు, ఎవ్వరికి విరోధం కాదని గొప్పగా చెబుతుంటే పక్కన బ్రదర్ అంటున్నాడు, అవునులే సైతాన్ కూడా ఆయనకు శత్రువు కాదని. నువ్వు ద్వేషించొద్దు 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 అనేది ఒకవైపు ఉన్నది, కానీ దాని మీదనే ఉంటే నువ్వు మళ్ళీ అన్యాయం అయిపోతావు. నీ బండి పట్టాలు దిగి పొలాల్లోకి చెరువులోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీ బండి కరెక్ట్గా పట్టాల మీద నడవాలంటే ప్రేమించు 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 ప్రేమించని ప్రసంగాన్ని వింటూ ద్వేషము కూడా అవసరమే. నీ ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక భక్తి సాధన ఆరోగ్యంగా పట్టాల మీద నడవాలంటే while loving immensely, you must also prepare your mind to hate vehemently. బాగా ప్రేమించుకుంటాను. నేను చెప్తాను, నాకంటే భయంకరంగా ఎవరు ప్రేమించరు, నాకంటే భయంకరంగా ఎవరు తోలు తీయడం. నేను బోత్ ఎక్స్ట్రీమిటీస్ నా లోపల, బికాస్ ఐ హ్యావ్ ఎ బ్రాడ్ మైండ్. ఎంత ప్రేమిస్తా అంటే ఆ ప్రేమనే వానికి పరేషాన్ అయ్యారే, ఇది ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా అన్నా, బత్తి తక్కువ చేయరాదని అంటాడు వాడు. ఇంత మరి ఇంత ప్రేమ అయితే భరించలేకపోతుంది. ఇంత వెలుగు భరించలేము, ఇంత ప్రేమ ఉక్కిరి బిక్కిరి మామూలుగా ఉండదు. చిన్న పిల్లలు నాకు ఇష్టం, ఎత్తుకోగానే ముద్దు పెట్టుకుంటాం, మళ్ళీ ముద్దు పెట్టుకుంటాం. మొన్న ఒక బ్రదర్ లెక్క పెడుతున్నాడు, ఎత్తుకోగానే 3 అంటున్నాడు. ఎత్తుకోగానే ఏంటిది 3 అంటే, 3 ముద్దులు అయినాయి సార్, ఇంకో 30 అవుతాయి అనుకుంటా నువ్వు దించే లోపల. చాలా ప్రేమ, చాలా ముద్దు. అట్లా పిచ్చి ప్రేమ ఇది. వీడి ప్రేమ పిచ్చి అనిపిస్తుంది. ఐ వాంట్ టు కుక్ ఫుడ్ ఫర్ దెమ్ అండ్ సర్వ్ దెమ్. నోట్ల ముద్దు పెట్టి తినిపించాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, నెత్తిరెత్తుకొని తిరగాల. మంత్రాలు కూడా నేర్చుకుందాము అనుకుంటున్నాను నేను. అందరినీ చిన్న చిన్న పిల్లల్లాగా చేసి ఎత్తుకొని తిరగాలని.
అంత పిచ్చి ప్రేమ. కానీ దేవుని కార్యాలకు అడ్డం వస్తున్నారు. దేవుని కార్యం జడగొట్టడానికి వీళ్ళు కమిట్ అయిపోయారని తెలిసిందనుకో, ఇంకా నాకన్నా ఘోరమైన క్రూరమైన ద్వేషము ఇంకా ఎవరికి ఉండదు. వాడు నమ్మలేడు. ఏంటిదండి ఓఫీర్ గారు చాలా విచిత్రమైన మనిషి, అప్పుడే అంత ప్రేమిస్తాడు, అప్పుడే అంత ద్వేషిస్తాడు, అసలు బ్యాలెన్స్ లేదంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది నాకు. ఐఎమ్ నాట్ ద స్లేవ్ ఆఫ్ మై ఎమోషన్స్. ఐఎమ్ నాట్ గైడెడ్ బై మై ఎమోషన్స్, బట్ మై ఎమోషన్స్ ఆర్ గైడెడ్ బై పర్ఫెక్ట్ లాజిక్ అండ్ జడ్జ్మెంట్. ప్రభునందు ప్రియులారా, బ్రదర్ సిఏ డానియల్ అడమ్స్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్సిఐసి వచ్చారు. వారిని స్వాగతిస్తున్నాం. వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అప్రయత్నంగా కరతాళ ధ్వనులు, దట్ షోస్ హౌ మచ్ దే లవ్ యూ. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ప్రేమ 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 ప్రేమించాలి, నిజమే. ప్రేమ లేనివాడు దేవుని, వినండి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు కదా. ప్రేమ సమస్త దోషములను కప్పును. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదు కదా. ఇన్ని చక్కనైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ దావీదు భక్తుడు, దేవుని చిత్తానుసారమైనటువంటి హృదయము కలిగిన దావీదు భక్తుడు కొంతమందిని భయంకరంగా ద్వేషించారట. 139వ కీర్తన 21వ వచనం. నిన్ను ద్వేషించు వారిని యెహోవా నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను. ఇదేమన్నా భక్తుడు చెప్పవలసిన మాటలేనా? భక్తుడు పలకవలసిన మాటలేనా? కొంతమంది అంటారు మన ఎవరిని ద్వేషించొద్దు అంట. అది ఎవరిని ద్వేషించొద్దు ఏంటండి, నాకు అర్థం కాదు. సైతాన్ వస్తాడు మీ ఇంటికి, వెల్కమ్ బ్రదర్. నీ సృష్టికర్త నా సృష్టికర్త ఒకడే. ఏదో తప్పేను కుమారునిలాగా నువ్వు తప్పిపోయినావు. ఇప్పుడు మారు మనసు బంధు, మనం భాయ్ భాయ్ మిర్జుల్కే రాయనా సెకండ్ ఇవ్వు, మోకరించు. దేవుడా నువ్వు కూడా సెకండ్ వీనికి. ఎందుకంటే మీరిద్దరు దెబ్బలాడుకుంటే లోకమంతా పరేషాన్ అవుతున్నాం. కైకుతో సెకండ్ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. 133వ కీర్తన యాద్ మరిచినవా దేవా అంటే నోరు మోయి అంటాడు. ఎవడ్రా నువ్వు నాకు సమాధాన పడమని చెప్తావు? వాడు బద్ధ విరోధి, వాడిని నేను అంగీకరించాను. అంత వాడు ముద్దొస్తే నువ్వు వాడు కట్టుకొని అక్కడికి పోండి, గెట్ అవుట్ అంటాడు. దావీదు ఎంత మంచోడు అసలు, ఎవరిని ద్వేషించేవాడు కాదు. సౌలు రాజు అన్యాయంగా దావీదును చంపడానికి వెతుకుతుంటే కొండ గుహలోకి పోయి అలసిపోయి నిద్రపోయాడు సౌలు. చుట్టూన్నటువంటి సైనికులు, సైన్యాధిపతులు, బాడీ గార్డ్స్ అందరూ గుర్రమని గురకబెట్టి నిద్రపోతున్నారు. దావీదు వెళ్ళాడు. నిస్సహాయంగా సౌలు రాజు ఉన్నాడు. ఒక్క బల్లెం పోటు పొడిస్తే నేలకు నాటుకున్నదంటే అవుట్ అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోతుంది. మనలాంటి అక్కడ ఉంటే ఏం చేయ, అబ్బా ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి, ప్రభు చిత్తమే లేకుంటే అప్పగిస్తాడు ఇట్లే. దేవుడు నాకు నా శత్రువును అప్పగించేశాడు కనుక ఒక్క రేటుకు నరికేసి నేను ఇశ్రాయేలుకు రాజునని డిక్లేర్ చేసుకోవచ్చు. రాజుని చంపితే రాజు అయినా. కానీ వద్దు, నేను అట్లా చెయ్యను. యెహోవా చేత అభిషేకము పొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవరికి? అరే ఎక్కడ అభిషేకం మాట్లాడుతున్నావు దావీదు? అది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు దయ్యం పట్టింది వానికి, దురాత్మ వచ్చి వెరపించుచున్నది. నువ్వే కదా సితారా వాయించి దయ్యాలు వెళ్ళగొట్టేవాడు లోపల నుంచి. పాత కథ చెబుతున్నావు. ఒకప్పుడు అభిషిక్తుడు, ఇప్పుడు దయ్యం పట్టింది వాడికి, చంపేసేయి. నో,
ఒకప్పుడైనా ఎప్పుడైనా దేవుడైతే తన పరిశుద్ధాత్మను ఒకప్పుడు తైలం పోసాడు కదా. తర్వాత వాడు చెడిపోయినా సరే, భ్రష్టుడైపోయినా సరే, దయ్యాల పాలైనా సరే, ఒకప్పుడు అభిషిక్తుడు కనుక నేను ఇప్పుడు గౌరవిస్తాను. తప్పిపోతే దేవుడే శిక్షించని, ఆ తప్పు నేను చెయ్యను. వెళ్ళిపోయిన తర్వాత సౌలు రాజా, నా వల్ల నీకు ఇబ్బంది లేదు, ప్రమాదం లేదయ్యా, నేను కాపాడుకుంటాను, నీ ప్రాణాలు నేను కాపాడుతాను. ఎందుకు, ఎవడేం చెప్పాడు నన్ను గూర్చి నీకు, నా వెంటబడ్డావేంటి? నేను నీ అభిమానిని, నిన్ను ప్రేమిస్తున్నా, నేను నా వల్ల నీకు ప్రాణాపాయం ఉండదని నిరూపించడానికి అతని వస్త్రపు చెంగు ఇంత మూలకు కోసుకొని దూరం తీసుకుపోయి చెప్పాడు, రాజా ఇదిగో నీ వస్త్రపు చెంగు కోసాను, ఇదిగో అవసరమైతే నేను చంపలేనా, ఎప్పటికైనా నమ్ము, నీకు ప్రాణహాని నా వల్ల కలగదని చెప్పడానికి ఆ వస్త్రం కోసి మళ్ళా దావీదు మనసు నొచ్చెను అట. అయ్యో, నా ఏలినవాడు ఇంత ముచ్చటపడి ఆ ప్రశస్త వస్త్రం కుట్టించుకున్నాడు, నేను ఆ వస్త్రం కోశాను కదా, అయ్యో అని చాలా బాధపడ్డాడు. ఎంత సున్నిత మనస్కుడండి, ఎంత సున్నిత మనస్కుడు, ఎంత ప్రేమ గలవాడు. ఆయన వస్త్రపు చెంగు కత్తిరించినప్పుడు ఎంత బాధపడ్డాడు. గొలియాతుడు మంచిగా పీక కోసి పట్టుకొని కొబ్బరి బోండం లాగా తెచ్చినాడు, ఏం బాధపడలేదు. టూ ఆపోజిట్ ఎక్స్ట్రీమిటీస్. అరే అక్కడేమో నేషనల్ ఇంట్రెస్ట్, అది నా పర్సనల్ కాదు, జాతి విడుదల కొరకు, దేవుని నామ ఘనత కొరకు. గొలియాతుకు నాకు పర్సనల్ ఇష్యూస్ లేవు, వాడిని అట్లా వదిలేస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములను తిరస్కరిస్తున్నాడు, ఇశ్రాయేలు సమాజాన్ని దూషిస్తున్నాడు, యెహోవాను దూషిస్తున్నాడు. పర్సనల్ ఇష్యూస్ లేవు, కానీ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఉంది, నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది. తీసుకెళ్ళి వాడిని పీక కోసాడు. అండ్ హీ నెవర్ ఫెల్ట్ సారీ ఫర్ దాట్. ఊరియా చచ్చిపోయినప్పుడు దావీదు పర్సనల్గా చంపలేదు, యుద్ధము బలముగా జరిగే చోట పెట్టి వాడు చచ్చాడు. చాలా బాధపడ్డాడు, రక్తాపరాధము నుండి విడిపించము, అయ్యో నేను పాపము చేసి తిని అన్నాడు. వాడు చచ్చిపోయే అవకాశం ఉన్న చోట వాడిని పెట్టినందుకు ఇంత కీర్తన రాశావు, గొలియాతును చంపినందుకు ఎంత కీర్తన రాయాలా? అసలు దాన్ని పట్టించుకొని అరే జోకుజ్ బికియామని అచ్చా కర్ది అబ్బాస్. అటువంటి వాళ్ళు 100 మందిని కోస్తా కూడా నేను బాధ కూడా పడను. దావీదు, నువ్వు అర్థం కావయ్యా, ఒకరిని చంపేటప్పుడు ఇంత కర్కోటకుడిలాగా కర్కశంగా దయ లేకుండా ప్రవర్తిస్తున్నావు, ఇంకొకరి దగ్గరేమో చంపవలసిన వాడు దొరికినా చంపడం లేదు. దావీదులో ఎక్స్ట్రీమ్ హేట్రెడ్ ఉంది, ఎక్స్ట్రీమ్ లవ్ కూడా ఉంది. ఎందుకు తెలుసా? నా హృదయమును నీవు విశాల పరిచితివి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కదా. పక్క నేను దావీదులు అంటుండే, నాకు గొలియాతు దొరికిండు అనుకో, నేను హ్యాపీగా నేను చేయవలసిన కార్యక్రమం చేసేసి ఆదివారం ఒప్పుకొని కూడా దాని వల్ల ప్రభు వాళ్ళ టైంలో మళ్ళీ ప్రభా క్షమించండి కూడా స్తుతికి కారణం అవుతుంది. హల్లెలూయా, దేవునికి. నాకు మైండ్లో భయంకరమైన క్లారిటీ ఉంది, వెన్ ఐ హ్యావ్ టు హేట్, వెన్ ఐ హ్యావ్ టు లవ్. దేవుని కార్యములు ముందుకు సాగడానికి when I hate somebody, I don't feel guilty because I am doing it for community interest, not for personal interest. If I love somebody, I do that for community interest, not for personal. నా సమాజము కొరకు ద్వేషిస్తున్నా, ఎంత నష్టమైనా కలగని, I don't even regret for that. You should have such clarity to be a good Christian. మారాల, మనం మారాల.
పాస్టర్లే నాశనం చేశారని చెప్పాను ఇంతకుముందు. ఏం చెప్పారంటే ఒకటే లోప్ సైడెడ్గా ఒకటే ప్రేమించు 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 అంటాడు తప్ప ద్వేషం సంగతి చెప్పడు. దావీదు చాలా విషయాలను ద్వేషించాడు. మీకు తెలుసా? 119వ కీర్తన 113వ వచనం, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. డబుల్ మైండెడ్ పీపుల్, ఐ హేట్ దెమ్. అబద్ధమును ద్వేషిస్తున్నాను, వేషధారులను ద్వేషిస్తున్నాను. 26వ కీర్తన 5వ వచనం, దుష్టుల సంఘము నాకు అసహ్యము, వేషధారులతో నేను పొందు చెయ్యను, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. అరే, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యమని దావీదు అంటుంటే, ఇప్పుడు న్యూ టెస్టమెంట్ చర్చ్లో ఒక పాస్టర్ గారు ఉన్నాడు అనుకో, ఏం చెబుతా? దావీదు చాలా తప్పు చేస్తున్నాం. మన ఎవరిని తృణీకరించదు. నేను దేవుడు అందరినీ ప్రేమించాడని వీడు సంఘాలే పాడు చేస్తున్నాడు. నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను. క్రైస్తవులారా, మీలో అత్యంత తీవ్ర స్థాయిలో ద్వేషం అనే దినుసు కూడా మీలో లేకపోతే మీలో ఉన్న ప్రేమకే విలువ లేదు. పక్కా ద్వేషం మీ లోపల ఉన్నప్పుడే కరెక్ట్గా మంచి పదును మీద ప్రేమించే సామర్థ్యం, శక్తి కూడా మీకు వస్తుంది. యు నో వై ఐ లవ్ సో మచ్? అంత ప్రేమిస్తాను మనుషులను. ప్రతి ఒక్కరు మాట అంట, అదే ఆయన ప్రేమ తట్టుకోలేమని అంట. ఎందుకు తెలుసా? చాలా ఘోరమైన క్రూరమైన కరడు కట్టిన ద్వేషం కూడా ఇంత మూట కట్టుకుని లోపల దాచిపెట్టుకున్నా ఉన్నది. ద్వేషమే నాలో లేనప్పుడు ప్రేమ అనే దానికి కూడా అసలు విలువ ఉండదు. కోపం ఉండాలి, ద్వేషం ఉండాలి. ఎన్నోసార్లు చెబుతున్నా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములను మనము జయించవలెనని ఉపదేశం చేసిన ప్రతి ఒక్కడు ఎర్రిముఖమే. ఎర్రిముఖమాడు, ఓరి ఫూలిష్ ఫెలో, స్టూపిడ్. ఎవడు జయించలేదు కామక్రోధ లోభములను, ఎవడు జయించలేదు. చెప్పిన నువ్వు జయించలేదు, విన్న వీడు జయించలేదు. విశ్వామిత్ర మహర్షే 14,000 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత మేనక వస్తే ఈ తపస్సు అంతా మరిచిపోయి ఆమె వెంటబడ్డాడు. ఎవడయ్యా కామమును జయించింది? పోనీ వాళ్ళ మతంలో ఉన్న ఒకరిని ఏదో అన్నానని మీరు బాధపడకండి. మన దగ్గర కూడా దావీదు మహారాజు ఉన్నాడు. ఇంత మహాభక్తుడే మళ్ళీ బత్షెబ వెంటబడ్డాడు. ఎందుకు? కామమును అసలు జయించొద్దని నేను చెబుతున్నా. కామమును జయించాలని నువ్వు అనుకున్నప్పుడే అది నిన్ను జయించిందని అర్థం. కామము జయించాలని నువ్వు అనుకున్నప్పుడే నువ్వు దానికి భయపడుతున్నావు అని అర్థం. అది నీకు థ్రెట్ అయిందని అర్థం. దేవుని సృష్టిని గురించి నీకు రైట్ కాన్సెప్ట్ లేదని అర్థం. కామము జయించాలని నువ్వు అనుకున్నప్పుడే దేవుని సృష్టిని నీవు అపార్థం చేసుకున్నావని అర్థం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించాలని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడు డెఫినెట్గా దావీదులాగా సంసోనులాగా ఓడిపోతాడు. డోంట్ అటెంప్ట్ దట్ ఫూలిష్ థింగ్. లెర్న్ దిస్ ఫ్రమ్ రంజిత్ తోఫిర్. ఐ వాక్ విత్ గాడ్, ఐఎమ్ టెలింగ్ యూ. కామము జయించొద్దు. దైవభక్తి అంటే కామక్రోధములను జయించుట కాదు. భక్తి సాధన అనగా, సంపూర్ణ సిద్ధి అనగా నీలోని కామము ఉండాలి, క్రోధం ఉండాలి, లోభం ఉండాలి, మదం ఉండాలి, మాత్సర్యం ఉండాలి. నీలోని ఈ 6 గుణములు పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనము లోపలికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలోని కామము పరిశుద్ధాత్మ దేవుని అదుపులో ఉండాలి. అప్పుడు భక్తులు పుడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలోని క్రోధము
పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉండాలి. అప్పుడు గొలియాతులు మొత్తం అయిపోతారు. దేవుని బిడ్డలారా, కామక్రోధ లోభములను దేవుడు మనలో సృష్టించాడు. దేవుడిచ్చిన మెంటల్ ఎమోషనల్ ఫ్యాకల్టీస్ అవి. వాటిని లేకుండా చేయడం అంటే, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నేను సైకాలజిస్టు, సోషాలజిస్టు, అన్ని ఆలిస్టు. మనిషి ఓసారి ఢిల్లీ నుండి పెద్ద కోటీశ్వరుడు వచ్చాడు. 100 కోట్ల ఆస్తుంది అనుకో. మన ఇంటి ముందు 7 సీటర్ ఆటో ఉన్నది. అప్పుడు లక్ష్మణ్ నడిపించేవాడు. ఆయన ఎంత ముచ్చట పడుతున్నాడంటే, అరే సో వండర్ఫుల్, ఏ వండర్ఫుల్ బాబు, వారి ఇంటి ముందు ₹1,00,00,000 కారు ఉన్నది, దిస్ ఇస్ వండర్ఫుల్ అంటాడు. దానికి షాక్ అబ్జర్వర్స్ లేదు. దాన్ని తీసుకొని పోతే గతుకుల రోడ్డు మీద ఒక ఫర్లాంగ్ పోకముందే నడ్డి మొత్తం సాఫ్ అయ్యి ఇరిగిపోతే ఎక్కడిదక్కడ కుదేలు అయిపోతాడు వాడు. అయినా సరే ఐ వాంట్ టు డ్రైవ్ దిస్, ఐ వాంట్ టు. కోటీశ్వరుడు దాంట్లో ఎక్కి దాన్ని తిరిగి, అది పవర్ స్టీరింగ్ కాదు, కష్టపడి తిప్పాలా. వచ్చిన తర్వాత అంటాడు, రంజిత్, see how a man always appreciates what he doesn't have. నాకేదైతే లేదో దాని మీద ఆసక్తి. నా ఇంటి ముందు ₹1,00,00,000 10 కార్లు ఉన్నాయి. నా భార్య కోటి, నా కోటి, నా కూతురు కోటి. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ వెహికల్. దాని మీద ఇంట్రెస్ట్. అది నేత్రాశ. పురుషునికి స్త్రీ శరీరం మీద ఎప్పుడు ఇంట్రెస్ట్, స్త్రీలకు వీడి మీద ఇంట్రెస్ట్, కనీసం వాడు చూడాలనే ఇంట్రెస్ట్. ఎప్పుడైనా ఏంద్రా మగోళ్ళంతా మిడిగుడ్లు వేసుకొని ఎగాదిగా చూస్తారు, సంస్కారం లేదు, యూజ్లెస్ ఫెలోస్. ఇంట్లో అక్కలు చెల్లెలు లేరురా, ఏంటి ఎగాదిగా చూస్తారా అన్నీ. వీళ్ళందరూ ఆ గర్ల్స్ అందరూ తిట్టుకుంటారు. ఒకరోజు పురుషులందరూ కూడా ఎవరి వీళ్ళని కళ్ళనెత్తి చూడకుండా వీళ్ళ అటు నుంచి వస్తుంటే ఎటో చూసుకుంటూ పోతున్నారు అనుకో. ఆ రోజు వాళ్ళు ఎంత వేదన పడితే, ఏంది ఎవరు నన్ను చూడకపోయే, అంత అందంగా లేనా, ఎందుకే, అవునా కదా, నేను ఆలిస్టు, అందుకే చెప్తా. చూస్తే చిరాకు పడేవాళ్ళు చూడకపోతే బాధపడతారా లేదా, గుండెల మీద చేసుకొని చెప్పాడు. దిస్ ఇస్ సైకాలజీ, అవునా కదా. చూస్తున్నారా నువ్వు చిరాకు పడుతున్నావు అమ్మా, నువ్వు మేకప్ ఎవరు కొరకు కొట్టుకున్నావు, చూడాలనే కదా. అంటే వీళ్ళు డాక్టర్ ఏంటంటే చూడాలి కానీ చూడనట్టు చూడాలి, చూడనట్టు నటించాలి. అరే కైకుతో నేను చెప్తున్నా, ఏసఐ రాకడ దగ్గరకు వచ్చి ఎంతసేపు మనం ఈ ముసుగులు వేసుకుంటున్నా, నేను మొత్తం కుల్లా చెప్తున్నా. చూస్తారు. అదే నేను ఇంత బ్యూటిఫుల్గా ఉన్నా కనుక చూస్తున్నాడు. పందిని ఎవడన్నా చూస్తాడా? ఎవడన్నా రోడ్డు పక్కన పోయి ఆ మురుగు గోటలు బట్టి పందిని అది అక్కడ పోయి చూస్తే ఆడ పంది ఉన్నది, అరే క్యా మెంటల్ కూడా పంది చూస్తాడు ఎదురా అనుకోమ్మా. ఎవరైనా అప్పుడు బ్యూటీ ఈజ్ అ థింగ్ ఆఫ్ జాయ్. అందం అనేది ఆనందకరం. బైబిల్ అటువంటిది. షారా చక్కనిది, రిబ్కా చక్కనిది, ఆ దేశంలో యోబు కుమార్తెలంత సౌందర్యవత. దేవుడే చెప్తున్నాడు, ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ టు అప్రిషియేట్ బ్యూటీ. అవును, అందము అనేది ఉన్నది, అరే చాలా చక్కటమ్మ అనుకోవడమే తప్పైతే బైబిల్లో ఆ మాట రాయొద్దు.
నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, రిబ్కా చక్కనిది, సారా సౌందర్యవతి రాయొద్దు. మరి పాస్టర్లకే సబ్జెక్ట్ తెలియదు. నేను చెప్తున్నా, ఏమైనా ఎట్లన్నా నన్ను మంచోడని ఎవడు అంటలేడు. ఇప్పుడు కొత్తగా అనేది ఎట్లన్నా బదనాం అయిపోయినాం. ఇప్పుడు నిన్న మునిగినాక సలేవుడు. ఆలు ఏబిసిడీలు రానోడు బడి పెట్టినట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆలు రావు, ఏబిసిడి రాదు. అట్లాగే వీనికి భక్తి జీవితంలో బేసిక్స్ తెలియదు, కానీ మళ్ళా పెద్ద సంస్థ, దానికి ఒక పెద్ద ఫీలింగు, 100 కోట్లు ఉన్నాయి. నేను చెబుతున్నా, కామము అనేది దేవుడు నీలో ఉంచిన ఒక మంచి లక్షణము. ఇప్పుడు కన్నులు ఉన్నాయి, కన్నులు ఉంటే చూస్తున్నాను కాబట్టి కళ్ళు పెరికేసుకుంటే మంచిదా? చెడు చూపు చూస్తున్నాను మానలేకపోతున్నాను కళ్ళు పెరికేసుకుంటే బైబిల్ కూడా చదవడానికి అవకాశం ఉండదు కదా. నా నాలుకను నేను సాధు చేయలేకపోతున్నాను, నాలుకను కోసేసుకుంటే దేవుని స్తుతించడానికి నాలుక కూడా ఉండదు కదా. నా కోపం రాగానే ఎవరినో కొడుతున్నాను కాబట్టి చెయ్యి నరికేసుకుంటా అంటే దేవుని కొరకు వాయిద్యం వాయించలేము, ఏం చేయలేము దేవుని కొరకు. మన శరీరములోని ఒక అవయవాన్ని కోసేసుకోవడం అనేది ఎంత బుద్ధిహీనతను, మనసులో ఉన్న ఒక ఫెక్యులిటీని తీసేసుకోవడం అంతే బుద్ధిహీనత. ఈక్వల్లీ ఫూలిష్ కాన్సెప్ట్. కళ్ళు ఉండాలి, నాలుక ఉండాలి, చెడ్డ పనులు అయితే చేయొద్దు. అలాగే కామము క్రోధం అనేది లోపల ఉండే అంతరంగపు అవయవాలు, అవి ఉండాలా. కామము లేకుంటే ఎట్లా ఉండాలి. కానీ దేవుడు సంకల్పించినప్పుడే నీలో కామం, దేవుని చిత్తమైన వ్యక్తి ముందు లీగల్గా చట్టబద్ధంగా వాక్యానుసారంగా నీ సొంతమైన వ్యక్తి ముందు కామము పని చేయాలి. అది లీగల్ కానప్పుడు, బిబ్లికల్ కానప్పుడు కామము పని చేయొద్దు. అలా ఉండాలంటే నీ హృదయానికి పరిశుద్ధాత్మ దేవుడు రాజు కావాలి. దేవుని స్తోత్రం కలగాలి. మేక్ హోలీ స్పిరిట్ ద కింగ్ ఆఫ్ యువర్ హార్ట్. సో కామక్రోధ లోభము జయించమన్నాడు, అంత స్టూపిడ్స్ అని చెప్తున్నా. డోంట్ ఓవర్కమ్ దెమ్, యూ కెన్ నెవర్, బట్ ఆస్క్ ద హోలీ స్పిరిట్ టు టేక్ కంట్రోల్ ఓవర్ యువర్ ఇమోషన్స్. దేవా, నా కోపము మీద నీవు పరిపాలకుడవు కావాలి. నాలోని కామము క్రోధము లోభము మదమాత్సర్యాల మీద నీవు రాజువు కావాలి. నీవు అనుకున్నప్పుడు మాత్సర్యం పని చేయాలి, నీవు అనుకున్నప్పుడు క్రోధము పని చేయాలి, నీవు అనుకున్నప్పుడు కామం పని చేయాలి. నీకు ఇష్టము లేనప్పుడు ఇవి నిద్రపోవాలి. యు రూల్ మై ఎమోషన్స్. అప్పుడు హనోకు ఇటు భార్యతో టైం ఎంజాయ్ చేస్తున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, ఎత్తుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. 300 సంవత్సరాలు, 300 years he enjoyed his family life, yet he was walking with God. కాబట్టి మన హృదయమును విశాలము చేసుకోకపోతే మనము ద్వేషించాలనే దాంట్లో పడి ఇటు చెడిపోతాం, లేకుండా ప్రేమించాలని ద్వేషించవలసిన వాటిని కూడా ప్రేమించి ఇటు చెడిపోతాం. మైండ్ సెట్ మారాలి. అటు ఇటు మనం అవసరమైన మేరకు మన హృదయాన్ని విశాలపరుచుకుంటే తప్పక దేవునితో మనం నడవగలుగుతాం. బాగా వినాలి, ఆఖరి మాట చెబుతున్నాను. ప్రేమ మాత్రమే ఉండాలని అబద్ధమును కూడా ప్రేమించి, యెజబెలును కూడా ప్రేమించి, ఆహాబును ప్రేమించి, పాపమును ప్రేమించి, హానికరమైన వాటిని, వాక్యానికి విరోధమైన వాటిని ప్రేమిస్తుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ద్వేషించాలని పెట్టుకొని
పౌలును మోషేను ద్వేషించడం మొదలు పెడితే అలా కూడా చెడిపోతావు. గనుక ఎప్పుడు ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎప్పుడు ద్వేషించాలి, ఎవరిని ద్వేషించాలని టైం టు టైం సిచ్యువేషనల్ జడ్జిమెంట్ నీకు కరెక్ట్గా రావడానికి నీ మీద పరిశుద్ధాత్మ దేవుణ్ణి రాజుగా నీవు పట్టాభిషేకం చేయాలి. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని యెహోషువకు చెబుతున్నాడు. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్ మీన్స్ అవాయిడ్ బోత్ ద ఎక్స్ట్రీమిటీస్. నేను బైబిల్ మూసేసి చెప్తున్నా, ఆఖరి సెంటెన్స్ అనుకోండి. ఇది రోడ్డు మీద నడుస్తున్నా, కుడివైపు తొలగిపోవద్దు అన్నాడు కదా. కనుక కుడివైపు నేను తొలగిపోకుండా నక్కి 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 అటు పోతానేమో భయంగా నడిచి 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 ఎడమకు తొలగిపోతారు కొంతమంది. ఎడమకు తొలగిపోతానేమోనని ఇటు నక్కి నక్కి నడిచి కుడికి తొలగిపోతారు. అందుకే కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోదు. వీ నీడ్ ఎ మిడిల్ ఆఫ్ ద రోడ్ ఎక్స్పీరియన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ ఎక్కువైనందుకు ద్వేషము లేకుండా చేయకండి. ద్వేషం ఎక్కువైనందుకు ప్రేమించవలసిన వాళ్ళను ప్రేమించకుండా ఉండకండి. ఏ ఇమోషన్ ఎప్పుడు పని చేయాలో ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపించనివ్వండి. ప్రేమించినా పర్ఫెక్ట్గా ప్రేమించండి, ద్వేషించినా పక్కాగా ద్వేషించండి. సహించిన పరిపూర్ణంగా సహించండి. యుద్ధం ప్రకటించిన జాలి లేని యుద్ధమే చేయండి. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. రక్తం ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడు. యుద్ధం ప్రకటించిన తర్వాత మళ్ళీ వాడేమనుకుంటాడో వీడేమనుకుంటే ఇంకా అదంతా ఉండదు. ఇంకప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఇన్ లవ్ అండ్ వార్. ఇప్పుడు ఇంత పెద్ద రాడ్ పట్టుకొని తలకాయ పగలు కొడదామని వస్తున్నా. నేను వస్తుంటా, అదే కాలు తొక్కుతావు, సారీ చెప్పవు అన్నాడు. అదే కాలు ఏంది తొక్కేది, సారీ ఏందిరా, నేను వేసి పడేద్దామని వస్తున్నాను. ఇప్పుడు నువ్వు యుద్ధం మధ్యలో ఉండి కాలు తగిలింది సారీ చెప్పు అంటే వాడు ఒక ఎర్రి మాకు ఏంద్ర సారీ. కాలు తగిలింది సారీ చెప్పి ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. యూ హ్యావ్ టు అప్లై అండ్ ఎక్సర్సైజ్ ఆల్ యువర్ ఇమోషన్స్ సిచ్యువేషనల్లీ. నా దగ్గర ఎక్కువ సంఘం ఉండదు. ఎందుకు తెలుసా? ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్ ఫర్ ద బిలీవర్స్, ఐఎమ్ ఎ ప్రీచర్ ఫర్ ద ప్రీచర్స్. బోధకులకు బోధకుడిని. నా దగ్గర ఎక్కువ ఉండదు. గోల్డ్ షాపులో ఎక్కువ రష్ ఉంటుందా, చేపల మార్కెట్లో ఎక్కువ రష్ ఉంటుందా? అవునా కదా? గోవర్ధన్ ఈజ్ ఎంజాయింగ్ ద జోక్. ఇప్పుడు చేపల మార్కెట్లో పోతే భయంకరంగా కాకిరి బీగ అరుస్తూ ఉంటారు, కీసులాడుకుంటారు, ఎక్కడే నీసుకంపు తొక్కిసలాట, అందులోనే వాడు అరిసి వీడరిసి వాడరిసి బేరే వాడు గోల గోల. గోల్డ్ షాపు సైలెంట్ ఉంటుంది. ఎప్పుడో గంటకు ఒకటి వస్తాడు సైలెంట్. పాపం పెద్ద బిజినెస్ నడుస్తలేదు అనుకుంటారు. అసలు బిజినెస్ అంతా ఇక్కడ ఉంది. అక్కడ రూపాయి పావులు ₹1.50 బేడ అక్కడ నడుస్తుంది, ఇక్కడేమో లక్షల కోట్లు నడుస్తుంటుంది. సైలెంట్. అగాపే చర్చ అటువంటి. దేవుని స్తోత్రం కాదు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ది స్మాల్ నంబర్స్. ఎవరైతే నా దగ్గర 50,000 మంది సంఘము, లక్ష మంది సంఘము అని చెప్పేసి ఎవరైతే చెప్పుకుంటున్నారో అక్కడ కూడా యాక్చువల్గా ఆడ ఉన్నోళ్ళలో అధిక శాతము యాక్చువల్గా అక్కడ శరీరం అక్కడ, మనసు ఇక్కడ ఉంది. మనసు ఒక చోట అన్నట్టు వాడు అక్కడే, వీడు ఇక్కడ ఉంటాడు. వాడు అక్కడ కూర్చొని ఓఫీర్ గారు అయితే ఎంత బాగా చెబుతుండే, వీని దగ్గర కూర్చోవాల్సి వచ్చింది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అన్ని సంఘాలలో ఓఫీర్ సంఘం ఉంది. దేవుని స్తోత్రం కలుగును. కానీ ఓఫీర్ సంఘములు ఇంకోని సంఘం ఎవ్వడు ఉండడు. దేవుని స్తోత్రం కలుగును. అవునా కదా? నేను
నేను సోషాలజిస్ట్, సైకాలజిస్ట్, ఆలిస్ట్ అని చెప్పి వేరే సంఘాలలో కూర్చొని అరే ఈ టైంలో ఓఫిరన్న కాడ కూర్చున్నా ఇంత మెతుకు దొరుకుతుండే కదా, నా వీడేదో సోది చెప్పబట్టిండు క్యాతో బిహ దేవుడు అనుకునేటోళ్ళు అక్కడ ఉంటారు కానీ ఇక్కడ కూర్చొని అనుకోకుండా వచ్చి ఇక్కడ దొరికిపోయినాం కదరా వీడు ఎంతసేపటికి వీడు క్లుప్త ప్రసంగం అని 3 గంటలు సావగొడుతున్నాడు కదా అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. 3 గంటలు చెప్పినా ఇంకో అరగంట చెప్తే బాగుండు అనుకునే వాళ్ళే ఉంటారు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ వేరు. ఇక్కడ దేవుని బిడ్డలారా, మొత్తం ప్రపంచాన్ని సంస్కరించాలంటే ముందు బోధకులను సంస్కరించాలి. బోధకులను సంస్కరించాలంటే బోధకులు ఇక్కడికి రారు కాబట్టి వాళ్ళు వినాలంటే రహస్యంగానే వింటారు కాబట్టి ఇక్కడ చెప్పి అవన్నీ ఇంటర్నెట్లో పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును. అవునా కదా? వ్యూహాత్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ నో వాట్స్ హ్యాపెనింగ్. మొత్తం విశ్వ చరిత్ర రాసినోడిని. పంచభూతాలే కలగకముందు ఏముండను అన్ని పోయినాక ఏమంత రాసినోడిని ఇప్పుడు ఈ సమాజం యొక్క చరిత్ర తెలీదు. ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ ఎట్ ఆల్. जो कुछ भी हो रहा है वो बहुत अच्छा हो रहा है. నేను ఇంతే హైట్ ఉండాలా, ఇంతే లావు ఉండాలా, నాకు ఇంతే జనం ఉండాలా, అన్నం ఆయన అంతసేపే ఉండాలా, నేను ఇంతసేపే వాక్యం చెప్పాలా, అంత కరెక్ట్గా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తము మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తయారు హై క్యా భాయ్? తయారు హై? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనీసం ఇక్కడున్న మీరైనా ఒక తీర్మానం చేసి వెళ్ళండి. ఏంటంటే మనమందరమును దేవుని ఆజ్ఞల మార్గమున హనోకు వలె మోషే వలె నడవాలంటే మన హృదయం విశాలం కావాలి. నేను చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ మై లైఫ్స్ పాలసీ. ఐ లవ్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. చెప్తున్నా, ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదని పౌలు అన్నాడు లేదా? ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఈస్ గుడ్. Every organ in the human body is good. It may be considered dirty, but it is good. I respect every organ in the body, every desire in the heart, every institution in the society. It's all holy for me. ఇప్పుడుగా చెప్పేది మహిమ ప్రపంచంలో చెప్పాను. నేను చెప్పాను లేదా? మానవ దేహములోని ప్రతి అవయవము క్రీస్తు సంఘములోని ఒక వర్గపు విశ్వాసులకు ప్రతీక. చెప్పాను లేదా? దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ డర్టీ, ఎవ్రీథింగ్ ఈజ్ హోలీ. నీ కన్నులు పవిత్రమైతే అన్నీ పవిత్రంగా కనబడతాయి. నీ కన్నులు అపవిత్రం అయిపోతే ఆలుగడ్డ ఎల్లిపాయ కూడా నీకు అపవిత్రంగా కనిపిస్తుంది. చిచి ఏంది అట్లా? ఏముందిరా, మంచిగా ఆలుగడ్డ కదా ఫ్రై చేసుకొని తిను, టమాటా వేసుకొని తిను, మాంసంలో వేసుకోలే. దట్ షేప్ ఈజ్ సమ్హౌ ఇట్ ఇస్. ఎందుకు వీనికి ఇక్కడ ఉంది డర్ట్ అంతా. పవిత్రులకు అన్ని పవిత్రములే, అపవిత్రులకు అన్ని. ఫర్ మీ ద హోల్ వరల్డ్ ఈజ్ హోలీ. ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. రామాయణం చదువుతా, అక్కడ ఏసై కనపడతాడు. భారతం చదువుతా, ఏసై కనపడతాడు. వేదము చదువుతా, ఏసై కనపడతాడు. ఒకడు బైబిలే చదువుతాడు, ఏసై కనపడడు. ऐसा क्यों? अरे दिमाग टेढ़ी है रे, दिमाग टेढ़ी. मन के आंख अंधे हो गए.
కాబట్టి మనము సంస్కరించబడాలి. లోకమంతా మంచిగానే నడుస్తుంది, మన తలకాయలో సంస్కరణ జరిగితే మనం ఒక్కొక్కరికి ఒక హనోకు కాగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగుతాం. ఇట్స్ పాసిబుల్ అండ్ గాడ్ వాంట్స్ దిస్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన చేసుకోవాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి వంచండి. We have to change, reprogram the computer of our mind. నీ మెంటల్ కాన్సెప్ట్ రీప్రోగ్రామ్ చేసుకోకుండా ప్రియ సోదరి నువ్వు దేవునితో నడవలేవు. ప్రియ సోదరుడా నువ్వు దేవునితో నడవలేవు. యువర్ ఓన్ మెంటల్ బ్లాక్స్ మస్ట్ బి రిమూవ్డ్. దేవుడు మంచివాడు, ఆయన చేసినవన్నీ మంచివి. నీలోని కామక్రోధాలు మంచివి. దేవుడు కంట్రోల్ చేస్తే అన్నీ మంచివి. దేవుని కంట్రోల్లో లేకపోతే మంచి విషయాలు కూడా చెడ్డవైపోతాయి. లెట్ గాడ్ బి ద కింగ్ ఆఫ్ అవర్ హార్ట్. Let God be the king of our desires, our emotions, our feelings. Lord Jesus, come and rule my life. యేసయ్యా వచ్చి నన్ను ఏలుము రాజా, నన్ను పరిపాలించమని అడుగుదాం. అందరూ రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి, ప్రభువా నన్ను పరిపాలించు, నన్ను ఏలుము రాజా, నీకు వందనాలు.